మనం తొలి పలుకు పరిచయం చూసాం భక్తి రసామృతంలో. నిజానికి మనం చెప్పుకున్నాం భక్తి రసామృత సింధువు నుండి ఇది రాశారు, పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి దీన్ని భక్తి రసామృతం అని మాత్రమే తెలుగులో రాస్తున్నారు. ఈ పుస్తకం పేరు కూడా. అందులో మనం మొదటి అధ్యాయం, ఇందులో మనం చూస్తే 4 విభాగాలు ఉన్నాయి ఈ భక్తి రసామృతంలో. అందులో 4 విభాగాలు కలిపి 51 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి విభాగంలో 18 అధ్యాయాలు, తర్వాత అలా కొన్ని అధ్యాయాలు చొప్పున ఉన్నాయి. నేను మాత్రం ఇక్కడ మనకి చెప్పుకోదగింది ఎంతవరకు అంటే సుమారు 27-28 అధ్యాయాల వరకు. ఆ తర్వాత సాత్విక భావ, అణుభావ, విభావ అవన్నీ కూడా చాలా అంటే సాధారణంగా అందరికీ అర్థం కావు. ఎందుకంటే అవి అర్థం కావాలంటే మనకి భక్తిలో ఒక నిష్ట అనేది ఉండాలి. అనర్థ నివృత్తి ఇది దాటి ఒక నిష్ట ఇవన్నీ ఏర్పడితే తప్ప అది మనకి ఏం అర్థం కావన్నమాట. అంటే కనీసం నాకైతే అర్థం కావు అవి. మీ సంగతి ఏంటో నాకు తెలియదు, అందుకని నేను అవన్నీ చెప్పలేను. సుమారు 27-28 అధ్యాయాల వరకు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదటి అధ్యాయం మొదలు పెడదాం ఈరోజు. శుద్ధ భక్తియుక్త సేవ సామాన్య లక్షణములు, ఇది మొదటి అధ్యాయం. శ్రీమద్ భాగవతంలో కపిల భగవానుడు తన తల్లికి ఉపదేశించు సందర్భమున శుద్ధ భక్తియుక్త సేవా లక్షణములను ఇట్లు వివరించెను. తల్లి, నా శుద్ధ భక్తులు భౌతిక భోగములను గాని తార్కిక జ్ఞానమును గాని ఆశింపరు. నిరంతరము వారి మనస్సులు నా సేవలో ఎంతగా నెలకొని ఉండుననగా వారు నా సేవలో నెలకొనుటను తప్ప ఇంకా దేనిని వారెన్నడును నా నుండి అర్థించుటలో ఆసక్తిని కనబరచరు. చివరకు నా పరమపదమును నాతో సాయుధ్యమును అనుభవింపవలనని కూడా వారు అర్థింపరు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భక్తి రసామృతంలో మొదటి అధ్యాయంలోనే శుద్ధ భక్తి గురించి చెబుతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఈ గ్రంథం అంతా కూడా కేవలం శుద్ధ భక్తి గురించి మాత్రమే. నేను పూర్వమే చెప్పాను, ఎవరైనా సరదాగా టైంపాస్కో లేదా మంచిగా ప్రశాంతత కోసం జపం ఇవన్నీ చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ భక్తి రసామృతం అవసరం లేదు. ఎందుకంటే శుద్ధ భక్తిని గురించి, శుద్ధ భక్తులు అవ్వడం కోసం ఉన్న గ్రంథం ఇది. శుద్ధ భక్తి ఎలా చేయాలి, అందులో అవరోధాలు, ఏది శుద్ధ భక్తి అవుతుంది, ఏది మిశ్ర భక్తి అవుతుంది, ఏది మంచిది కాదు, ఏది భక్తికి ప్రతికూలం, ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది భక్తిలో వచ్చే అనేక దశల గురించి. కాబట్టి ఎవరైనా శుద్ధ భక్తి కానీ వాళ్ళ లక్ష్యం కానట్లయితే ఇక్కడితో ఆపేయచ్చు. వాళ్ళు ఇంకా ఈ ప్రవచనాలు వినడం కానీ లేదా ఉండడం కానీ అనవసరం వాళ్ళకి. ఎందుకంటే చాలా చిరాకు వస్తుంది ఇక్కడ చెప్పేవన్నీ కూడా. కాబట్టి శుద్ధ భక్తి గురించి వినాలనుకొని, తెలుసుకోవాలనుకొని, సాధన చేయాలనుకునే వాళ్ళే ఇక్కడ నుంచి వినాలి. అందుకే మొట్టమొదటిగా ఇక్కడ ఏంటి కపిల భగవానుడు శుద్ధ భక్తి గురించి చెప్తున్నారు. ఏమిటి వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి? భౌతిక భోగాలు అంటే ఏ భోగమైనా కానీ, చివరికి ఒక ఐస్ క్రీమ్ తినాలని కానీ, స్వీట్ తినాలని కానీ, ఇది ఏదైనా కానీ ఒక కోరికతోటి అది చెయ్యాలి, ఇది చెయ్యాలనేది ఏదైనా కూడా భోగమే. ఇంకా తార్కిక జ్ఞానం అంటే తర్కం ద్వారా, చర్చించడం ద్వారా జ్ఞానాన్ని పొందుదాం శాస్త్రంతో సంబంధం లేకుండా అనే తర్క జ్ఞానం, చర్చించడం, డిబేట్ చేయడం, ఇవన్నీ కూడా ఆశించరంట ఎవరు శుద్ధ భక్తులు. ఇంకా నిరంతరం వారి మనస్సులు నా సేవలో ఎంతగా నెలకొని ఉండుననగా వారు నా సేవలో నెలకొనటం తప్ప ఇక దేనిని వారెన్నడూను నా నుండి అర్థించుటలో ఆసక్తి కనపరచు. అంటే మనం చూడొచ్చు, తుకారాం అని మహారాష్ట్రలో ఒక భక్తుడు భార్య పిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా నిరంతరం కీర్తనలు రాయడం, భగవంతుడిని కీర్తించడం, అది శుద్ధ భక్తి. అయితే మీరు ఇక్కడ చాలామంది అడగొచ్చు, అదేంటి భార్య పిల్లల్ని వదిలేయాలా, వాళ్ళని మర్చిపోవాలా, అది శుద్ధ భక్తి అంటే ఖచ్చితంగా అంతే, అదే శుద్ధ భక్తి. అందరినీ ఈ సంసార బంధనాలన్నీ మర్చిపోయి కృష్ణుని కీర్తించడం, కృష్ణుడి సేవలో నిమగ్నం అవ్వడమే శుద్ధ భక్తి. కాబట్టి అందుకే ముందర చెప్పాను కదా, ఎవరికైతే శుద్ధ భక్తి అవసరం లేదో, నాకు నా ఇల్లు కావాలి, నా వాకిలి కావాలి, నా కుటుంబం కావాలి, నాకు కృష్ణ భక్తి కూడా కావాలనే వాళ్ళకి భక్తి రసామృతంతో పని లేదు. ఎందుకు అలాగంటే భక్తి రసామృతం అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే శుద్ధ భక్తి కోసమే భక్తి రసామృతం ఉంది. అంటే మన భౌతిక బంధాలు, ఇళ్ళు, వాకిలి, బంధువులు, మిత్రులు, సంపదలు అన్నిటినీ మర్చిపోయి కృష్ణుడిని సేవించే దిశగా మనల్ని తీసుకువెళ్ళేదే ఈ భక్తి రసామృతం. కాబట్టి వాళ్ళే ఇది చదవాలి, వినాలి, నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి తప్ప మిగతా వాళ్ళకి ఇది పని లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా చిరాగ్గా, బోరుగా అనిపిస్తుంది ఇదంతా.
కనుక అందుకే మొదట్లోనే ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో కూడా చూడవచ్చు. ఎవరైతే కృష్ణ భక్తులు అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే అసూయ లేని వాళ్ళే భాగవతాన్ని ఆస్వాదించగలరని కూడా భాగవతంలో ఉంటుంది. ఇక్కడ కూడా అదేవిధంగా ఎవరికైతే శుద్ధ భక్తి కావాలో, ఇక దేనిని భగవంతుడి నుండి, కృష్ణుడి నుండి భౌతికమైన దేన్ని ఆశించకుండా ఉంటారో వాళ్ళ గురించే వాళ్ళే శుద్ధ భక్తులు. వాళ్ళే కృష్ణుని, కృష్ణ ప్రేమని పొందగలరు, మిగతా వాళ్ళు పొందలేరు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు ఎవరు? కపిల భగవానుడు, నా పరమపదం అంటే ఏంటి? వైకుంఠం, గోలోకం చేరుకోవాలని కూడా ఉండదంట శుద్ధ భక్తులకి. సాయుధ్యం అనుభవించవాలని అంటే ఏంటి? కృష్ణుడితో కలిసిపోవాలని, కృష్ణుడితో ఉండాలని ఇవేవి ఉండవు వాళ్ళకి. మరి ఏముంటాయి? కేవలం కృష్ణుడి యొక్క సేవలో, ఎక్కడ ఉన్నా కృష్ణుడి సేవలో ఉంటే చాలంట. అది ఒక్కటే వాళ్ళ కోరికంట. అది కాబట్టి శుద్ధ భక్తుల కోసం, అంటే శుద్ధ భక్తి చేయడం కోసం, శుద్ధ భక్తి మార్గంలో పురోగమించడం కోసం ఈ గ్రంథం ఉంది. ఇక ముక్తి 5 రకములు: సాయుధ్య, సాలోక్య, సారూప్య, సార్ష్టి, సామీప్య. ఈ 5 రకాల ముక్తులు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మరి వీళ్ళు 5 రకాల ముక్తులు దేన్ని కూడా కోరరంట. ఎవరు? శుద్ధ భక్తులు. శుద్ధ భక్తుడు భౌతిక ఇంద్రియ భోగములను నిరాకరించుటయే కాకుండా పైన తెలుపబడిన 5 రకములైన ముక్తుల్లో దేనిని ఆశింపడు. దేవాది దేవుని ప్రేమతో సేవించుటతోనే సంతృప్తి చెందును. అది శుద్ధ భక్తి లక్షణం. కాబట్టి శుద్ధ భక్తి లక్షణం ఏంటనేది స్పష్టంగా ఇక్కడ ఇచ్చారు. ఏంటది? కృష్ణుడి యొక్క దేవాదేవుని ప్రేమతో సేవ చేయడం ఒక్కటే వాళ్ళకి కావాలంట. వాళ్ళకి మానవ దేహం వచ్చినా పర్లేదు, జంతు దేహం వచ్చినా పర్లేదు, ఇంకే దేహంలో ఉన్నా, ఎక్కడున్నా, స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, కృష్ణుడి పట్ల ప్రేమతోటి సేవ చేస్తే చాలు. అదొకటే వాళ్ళు కోరుకుంటున్నారు. అదే శుద్ధ భక్తి లక్షణం అంట. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ముందుకెళ్ళడం కోసమే ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఇది చదువుతున్నాం, వింటున్నాం కూడా. ఇంకేదైనా ఉంటే, అది ఇంకేదైనా ఉద్దేశంతో కానీ ఇక్కడ ఉంటే మనం అంటే ఉండడం అనవసరం. ఎందుకంటే ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోలేము కూడా ఇంక వేరే ఉద్దేశంతో ఉంటే. శ్రీమద్ భాగవతంలో కపిల భగవానుని పై వాక్యాలలో శుద్ధ భక్తుని నిజస్థితి, శుద్ధ భక్తియుక్త సేవ యొక్క ప్రధాన లక్షణములు తెలుపబడినవి. శుద్ధ భక్తుడి యొక్క నిజమైన స్థితి ఏంటి? కేవలం కృష్ణుడి సేవలో ఉండడం. వాళ్ళ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి? ఇంద్రియ భోగం ఇవేవీ లేకుండా, ఇతర కోరికలు ఏమీ లేకుండా కేవలం నిరంతరం కృష్ణుడి సేవలో ఉండడం అనేదే వాళ్ళ ప్రధాన లక్షణం, వాళ్ళ స్థితి కూడా. శుద్ధ భక్తియుక్త సేవ యొక్క ఇతర లక్షణములను వివిధ వైదిక శాస్త్రాల నుండి సంగ్రహించబడిన ఉదాహరణలతో శ్రీల రూపగోస్వామి వివరించారు. శుద్ధ భక్తి యొక్క ఇతర లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన లక్షణాలు, అవి రూపగోస్వామి వివరించారు. శుద్ధ భక్తికి 6 ప్రధాన లక్షణములు కలవు. వాటిని ఇట్లు పేర్కొనేవి. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు ఈ శుద్ధ భక్తికి ఉన్న ప్రధానమైన లక్షణాలు 6 ఉన్నాయట. ఆ 6 లక్షణాలు ఏమిటనేవి మనం చదవబోతున్నాం ప్రధానంగా. తర్వాత వీటి గురించి విస్తారంగా వివరించబడింది తర్వాత ఇదే అధ్యాయంలో. అవి ఏమిటో చూద్దాం. 1. శుద్ధ భక్తియుక్త సేవ వెంటనే సమస్త భౌతిక ఆందోళన నుండి విముక్తిని కలిగించును. అంటే భౌతిక క్లేశాలు, భౌతిక బాధలు, భౌతిక దుఃఖాలు అన్నిటి నుంచి విముక్తిని కలిగిస్తుందంట. వీటికి సంస్కృత పేర్లు కూడా ఉన్నాయి. ఏమిటి? క్లేశాగ్ని. క్లేశాలని అగ్నితో అగ్ని ఏ విధంగా దహించేస్తుందో అలాగే భక్తి అగ్నిలాగా దహిస్తుంది. వేటిని? క్లేశాలు, దుఃఖాలని, భౌతిక ఆందోళన, భౌతిక దుఃఖాలని. కాబట్టి మొదటిది ఏంటి? క్లేశాగ్ని అనేది శుద్ధ భక్తి యొక్క ఒక లక్షణం. అది ఒక మిగతా 6 ఒకటి. శుద్ధ భక్తియుక్త సేవ సర్వ శుభములకు ఆరంభము. శుభద అంటే శుభాలని ఇచ్చేది అని. ఏది? శుద్ధ భక్తి. ఇక్కడ మనం ఈ 6 లక్షణాలు దేనికి? శుద్ధ భక్తికి, భక్తికి కాదు. అంటే భక్తి అంటే భగవంతుని ఆరాధించడం, హరినామం చేయడం భక్తి. అందరూ చాలామంది భక్తి చేస్తారు, కానీ శుద్ధ భక్తి చాలా కొద్ది మంది మాత్రమే చేస్తారు. భక్తి చేయడం ఎవరైనా చేయొచ్చు, కానీ శుద్ధ భక్తి మాత్రం చాలా కష్టం. కాబట్టి శుద్ధ భక్తి ఏం చేస్తుంది? క్లేశాగ్ని, క్లేశాలని దగ్ధం చేస్తుంది. శుభద అంటే శుభాలని ఇస్తుంది. ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు. అహైత్యుక్యవ్యవహిత యా భక్తి పురుషోత్తమే సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత దీయమానం న గృహ్ణంతి వినా విత్సేవనం జనా సయేవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహరణ. అంటే శుద్ధ భక్తుల యొక్క లక్షణం గురించి నా శ్లోకం ఇక్కడ ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు 2 లక్షణాలు చూసాం. 3వది, శుద్ధ భక్తియుక్త సేవ సహజముగానే దివ్యానందమును చేకూర్చును. శాంద్రానంద విశేషాత్మ అంటే ఒక దివ్యమైన ఆనందాన్ని, విశేషమైన ఆత్మలాగా. అంటే
శుద్ధ భక్తియుక్త సేవలో ఉన్నవాడు దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. అది మనకి బయటికి కనపడేది కాదు. ఆ వ్యక్తి ఎవరైతే శుద్ధ భక్తి చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే అనుభూతిలోకి వచ్చేది ఏంటంటే దివ్యానందాన్ని ఇస్తుంది శుద్ధ భక్తి సహజంగానే. కాబట్టి అది చాంద్రానంద విశేషాత్మ అనేది 3వ లక్షణం. తర్వాత 4వది శుద్ధ భక్తియుక్త సేవ మిక్కిలి అరుదుగా సాధించబడును. అందుకే చెప్పుకున్నాం ఏంటి, భక్తులు చాలామంది ఉంటారు కానీ శుద్ధ భక్తులు చాలా తక్కువ మంది, అరుదుగా ఉంటారు. కాబట్టి కనపడే వాళ్ళందరూ శుద్ధ భక్తులు కాదు, భక్తులే కానీ శుద్ధ భక్తులు కాదు. శుద్ధ భక్తులు వేరుగా ఉంటారు. వాళ్లే మనకు ఆదర్శం, వాళ్లే పూజనీయులు, ఆరాధనీయులు, సేవించదగిన వాళ్ళు కూడా. ఎందుకంటే శుద్ధ భక్తులకు సేవ చేయడం చాలా ఉత్తమం. కానీ ప్రతిసారి శుద్ధ భక్తులు సేవించడానికి మనకు దొరకపోయినా కూడా మనకంటే ఉన్నత స్థాయి భక్తులు ఉన్నా కూడా వాళ్ళ నుంచి కూడా వినడం, శ్రవణం చేయడం, శిక్షణ పొందడం కూడా మనకు అవసరం. కాబట్టి సుదుర్లభ అంటారు దీన్ని. ఏన్ని 4వది ఇది శుద్ధ భక్తి చాలా అరుదు కాబట్టి శుద్ధ భక్తి లభించడం సుదుర్లభ. దుర్లభ అంటే కష్టం, సుదుర్లభ అంటే చాలా కష్టం. కాబట్టి శుద్ధ భక్తి లభించడం అనేది చాలా అరుదుగా సాధించబడును అని చెప్తున్నారు. 5వది శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనిన వారు మోక్షమును గూర్చిన ఆలోచనను కూడా దరిచేరనీయరు. కాబట్టి వాళ్ళ దృష్టిలో శుద్ధ భక్తులకి మోక్షం అనేది చాలా చిన్నదైపోతుంది, అంటే చాలా విలువలేనిది అయిపోతుంది. దానికే సంస్కృతంలో దాన్ని ఏమంటారంటే మోక్ష లఘుతాకృత్. మోక్షం లఘు అంటే చిన్నది, మోక్షం చాలా స్వల్పమైంది, అల్పమైంది అయిపోతుంది. కాబట్టి మోక్షాన్ని కూడా పట్టించుకోరు ఎవరు, శుద్ధ భక్తులు. అందుకే మనకి ప్రభుపాద కూడా చెప్తారు ప్రవచనంలో, ముక్తి ముకుళితాంజలి యస్మాత్ అంటే ముక్తి, మోక్షం అంట శుద్ధ భక్తుడి యొక్క పాదాల దగ్గరకు వచ్చి నన్ను స్వీకరించు అని అడుగుతుందంట ముక్తిదేవి. ముక్తిదేవి అంటే ఏంటి, ముక్తిని స్వీకరించడం అంటే ఏంటి, ఈ భౌతిక బంధాల నుంచి బయటపడిపోవడం. కాబట్టి అది కూడా ఇష్టం లేదు శుద్ధ భక్తుడికి. భౌతిక బంధాలు ఉంటే ఏంటి, లేకపోతే వాటిని పట్టించుకోకుండా కృష్ణుడి సేవలో ప్రేమతో కూడిన సేవ చేయడమే వాళ్ళకి ఇష్టం, అదే వాళ్ళకి కావాలి శుద్ధ భక్తులకి. 6వది శుద్ధ భక్తి సేవ ఒక్కటే శ్రీకృష్ణుని ఆకర్షింపగల ఏకైక సాధనం. అందుకనే కృష్ణాకర్షణి. ఏది, కృష్ణుడిని కూడా ఆకర్షించేదేంటి, శుద్ధ భక్తి. కాబట్టి ఇది 6వ లక్షణం. మనం ఇప్పటివరకు చూసాం క్లేశాగ్ని, తర్వాత సుభద, క్లేశాగ్ని, సుభద, చాంద్రానంద విశేషాత్మ, సుదుర్లభ, మోక్షలఘుతాకృత్, కృష్ణాకర్షణి. ఈ 6 శుద్ధ భక్తి యొక్క ప్రధానమైన 6 లక్షణాలు. కాబట్టి మనం ఎవరినైనా ఒక వ్యక్తి శుద్ధ భక్తుడు అంటే అతనిలో ఈ 6 లక్షణాలు మనకి కనపడతాయి. వెంటనే కనపడకపోవచ్చు కానీ గమనించాలి, తెలుసుకోవాలి, అప్పుడు అర్థమవుతాయి, కనపడవచ్చు. లేదా అతనికైతే ఎవరికైతే శుద్ధ భక్తి లభించిందో వాళ్ళకి ఇవి అనుభూతిలోకి వస్తాయి. సర్వాకర్షకుడు శ్రీకృష్ణుడిని కూడా ఆకర్షింపగలిగేది శుద్ధ భక్తియుక్త సేవ. అనగా శుద్ధ భక్తియుక్త సేవ దివ్యమైనది. కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. కారణం ఏంటి, అది దివ్యమైనది. శ్రీకృష్ణుని కంటేనూ కూడా ఆధ్యాత్మికంగా శక్తివంతమైంది. ఎందుకనగా అది శ్రీకృష్ణుని స్వరూప శక్తి, కృష్ణుడి యొక్క స్వరూప శక్తి లేదా హాదిని శక్తి, అంతరంగిక శక్తి ఏది, ఈ శుద్ధ భక్తి. కాబట్టి కృష్ణుడు కూడా ఎలా ఆనందిస్తాడు, తన యొక్క అంతరంగిక శక్తితోనే భోగిస్తాడు, దివ్యమైన భోగాన్ని అనుభవిస్తాడు. కాబట్టి కృష్ణుడు కూడా ఆకర్షిస్తుంది కృష్ణుని కూడా. కారణం ఏంటంటే అది కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి. ఇక ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్న మనం 6 లక్షణాలు చెప్పాం కదా. ఈ అధ్యాయం అంతా కూడా ఈ 6 లక్షణాలని చాలా విస్తారంగా వివరించడం జరిగింది. చాలా అనేక పేజీలు ఉన్నది దీని గురించి. అందులో మొదటిది మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భౌతిక క్లేశము నుండి విముక్తి, క్లేశాగ్ని అనేది ఈరోజు మనం చర్చించబోతున్నాం. భగవద్గీతలో దేవాదేవుడు అంటే ఎందులో 18వ అధ్యాయం 66లో ఏమని చెప్తున్నాడు, సర్వధర్మములు విడిచి తనను శరణు వేయడమని ఆదేశించను. అట్లు శరణు వేడిన వారిని సమస్త పాప ఫలితముల నుండి విముక్తి కలిగించునని కూడా వాగ్దానం చేసెను. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. కాబట్టి ఇక్కడ సర్వధర్మాలను వదిలేయడం అంటే స్త్రీ ధర్మం, పురుష ధర్మం లేదా కులధర్మం, జాతి ధర్మం అన్నీ వదిలేయాలని అర్థం. ఎవరికైనా ప్రశ్న వస్తుంది, అదేంటి మరి మేము గృహస్థులం కదా, మా ధర్మాన్ని చెయ్యాలి కదా. చెయ్యాలి. ఎప్పటి వరకు, శుద్ధ భక్తులు అయ్యే వరకు మిగతావన్నీ నిర్వర్తించాలి. ఏది, సంఘ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, కులాలు, ఇవన్నీ. ఎప్పుడైతే శుద్ధ భక్తుడు అవ్వాలనుకున్న నాడు, శుద్ధ భక్తుడు అయినవాడు ఇవన్నీ వదిలేస్తాడు. ఇవన్నీ పట్టుకొని ఉంటే మళ్ళీ శుద్ధ భక్తుడు ఎవడు అవ్వలేడు. ఎందుకని, వాళ్ళకి భౌతికమైన ఆలోచనలు ఉంటేనే స్త్రీ ధర్మం లేదా ఈ ధర్మం, ఆ ధర్మం, నా కులం, నా జాతి అనేది.
భౌతికమైన ఆలోచనలు వదిలితేనే శుద్ధ భక్తుడు అవ్వగలడు. కాబట్టి మనం పూర్తి స్థాయిలో శుద్ధ భక్తులు అయ్యే వరకు ఈ ధర్మాలను ఆచరించవచ్చు, ఏవైతే మన భక్తికి అనుకూలంగా ఉంటాయో. వీటిల్లో భక్తికి ప్రతికూలంగా ఉన్న వాటిని వెంటనే వదిలేయాలి, భక్తికి అనుకూలంగా ఉన్న వాటిని తీసుకొని కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే చాలామంది గృహస్థులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నట్టుండి అందరు సన్యాసం తీసేసుకోగలరా? అప్పుడే వాళ్ళ ధర్మాన్ని వదిలేయగలరు, గృహస్థ ధర్మాన్ని. కాబట్టి వదలలేరు, కాబట్టి పాటించాలి. కానీ అంతిమంగా శుద్ధ భక్తుడు కావాలంటే ఖచ్చితంగా వీటన్నిటిని వదిలేసిన నాడే శుద్ధ భక్తుడు అవ్వగలడు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ అని. ఈ జన్మలో చేసిన పాపముల చేతనే కాకుండా పూర్వజన్మల్లో చేసిన పాపముల చేత కూడా మానవులు ఆందోళనకు గురవుతుందని శ్రీల రూపగోస్వామి తెలిపాను. కాబట్టి మన ఆందోళనకి, దుఃఖానికి, బాధలకి కారణం ఈ జన్మలో చేసిన పాపాలే కాదు, పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా. సాధారణంగా ఒకరు అజ్ఞానము చేత పాపకార్యాలను చేస్తుంటారు. మనం పాపం ఎందుకు చేస్తాం? అజ్ఞానం. అంటే మనకి తెలియక అది చేస్తే మనకి అపాయం జరుగుతుంది, ఇది తప్పు చేయకూడదు అనేది జ్ఞానం లేక చేస్తూ ఉంటారు. కానీ అజ్ఞానం అను వంకతో దాని ఫలితమును తప్పించుకోలేరు. అజ్ఞానంతో చేశాడు కాబట్టి పాపం వాడికి తెలియక చేశాడు కనుక ఆ చేసిన దానికి ఫలితం అతనికి ఉండదు అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా నువ్వు అజ్ఞానంతో చేసినా, జ్ఞానంతో చేసినా, నువ్వు చేసిన ప్రతి కర్మకి కర్మ ఫలాన్ని అనుభవించవలసింది. అది సృష్టి ధర్మం. కాబట్టి అజ్ఞానంలో ఉండడం అనేది మన తప్పు, జ్ఞానాన్ని పొందకపోవడం అనేది మన తప్పు, జ్ఞానంతో ఆలోచించి ఒక పని చేయకపోవడం కూడా మన తప్పే. కాబట్టి అజ్ఞానం అనే వంకతో చేసే పనులకి ఫలితం ఉండదనేది ఏమీ లేదు, ఖచ్చితంగా ఉంటుంది. పాపకర్మలు రెండు రకములు, ఒకటి ప్రారబ్ధం, రెండు అప్రారబ్ధం. సరళంగా చెప్పుకోవాలంటే ప్రారబ్ధం అప్రారబ్ధం అంటే ఏంటి? ప్రారబ్ధం అంటే ఇప్పుడు ఏదైతే మన పూర్వకర్మలకి ఇప్పుడు అనుభవిస్తున్నామో అది ప్రారబ్ధం. అప్రారబ్ధం అంటే ఇంకా మన పూర్వకర్మ ఫలం అనేది మనం అనుభవించకుండా రాబోయే కాలంలో వస్తుందో అది అప్రారబ్ధం. ఈ రెండు రకాలుగా విడదీయచ్చు సరళంగా చెప్పుకోవాలంటే. దీన్ని ఇంకా చాలా రకరకాలుగా కూడా చెప్తుంటారు, నేనైతే సరళంగా ఈ విధంగా చెప్తున్నాను. పరిపక్వము చెందిన మన పాపములకు ఫలితములే ఈ ప్రస్తుత సమయంలో మనము అనుభవించు కష్టములు, అవే ప్రారబ్ధం. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అప్రారబ్ధం అంటే మనకి ఇంకా చాలా ఉంటుంది స్టాకు, అంటే కొండలు కుప్పలు, అది తర్వాత వస్తుంది, మనకి అనుభవిస్తాం. మనకి ఇంకనూ అనుభవంలోకి రాకుండా మనలో కూడుకుపోయి ఉన్నట్టి పాపములు అపరిపక్వములు అంటారు. వాటిని అపరిపక్వములు, అప్రారబ్ధములు. ఉదాహరణకు ఒకరు నేరంలోని చేసిన అందుకు అతడు ఇంకనూ నిర్బంధింపబడకపోవచ్చు. అతను నేరాలు చేశాడు కానీ దాని ఫలితాన్ని అనుభవించాలి, అది అప్రారబ్ధం. ఆ నేరాలకి ఫలితం తర్వాత అనుభవిస్తాడు. కానీ అతని ఆచూకీని గుర్తించినంతనే నిర్బంధించబడును. నేరాలు చేసినాడు ఆచూకీ తెలిసినప్పుడు బంధించబడతాడు. అట్లే మన పాపకార్యముల ఫలితములు కొన్ని భవిష్యత్తులో మనకు అనుభవంలోకి వచ్చుట కొరకై నిరీక్షిస్తున్నాడు. ఆ నిరీక్షిస్తున్న పాపాలనే ఏమంటారు? అప్రారబ్ధములు. ఇక పరిపక్వమైన పాప ఫలితములను ప్రస్తుతం మనము అనుభవిస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రారబ్ధము. అయితే ఇక్కడ ఎవరికైనా అనుమానం రావచ్చు, ఏంటి అసలు ఇది శాస్త్రం మొదలు పెట్టగానే ఈ పాప ఫలితాల గురించి ఇవన్నీ అంటే ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన విషయం ఇది భక్తులు. ఏంటంటే మనకి కృష్ణుడికి మధ్యలో ఉన్నది మన యొక్క పాపాల రాశి. పాపాల రాశే కాదు, పుణ్యాల రాశి కూడా. అంటే మన పుణ్యాలు కూడా మన యొక్క భక్తికి అడ్డుపడతాయి. పుణ్యం వలన ఏమొస్తుంది? భౌతిక సుఖం. భౌతిక సుఖం వలన మనం భౌతిక భోగాన్ని అనుభవిస్తాం. భౌతిక భోగాన్ని అనుభవించే ప్రక్రియలో కృష్ణుడిని మర్చిపోతాం, భక్తిని మర్చిపోతాం. కాబట్టి మన యొక్క పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తికి ఆటంకాలు. కాబట్టి భక్తికి ఆటంకాలను ఏం చేస్తుంది? శుద్ధ భక్తి మొదట తొలగించేస్తుంది. అందుకే క్లేశాగ్ని అంటున్నాం. క్లేశాలని తొలగిస్తుంది. ఎలాగా? అగ్నిలాగా దహించి వేస్తుంది అనమాట. అంటే ఏంటి? అందుకే మనకి చూడొచ్చు మనం ఏంటి, మనం బ్రహ్మ సమితిలో కూడా చూడొచ్చు. ఏంటది? కర్మాని నిర్దహతి, కర్మని దహించలేదంటే కింతుజ భక్తి భాజం. కానీ భక్తి దాన్ని ఛేదించగలదు. అంటే భక్తి దహించగలదు. కర్మను ఏం తీసేయడం ఎవరి వల్ల కాదు, కేవలం భక్తి వలన మాత్రమే అవుతుంది. భక్తి భాజం, భక్తి దాన్ని ఛేదిస్తుంది అంటున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. క్లేశాగ్ని, క్లేశాన్ని దహిస్తుంది, దుఃఖాలని. క్లేశాలంటే మీరు అనుకోవచ్చు ఏంటి, మనకు చేసిన పాపం వల్లనే వచ్చేవి క్లేశాలు కాదు, మనం చేసిన పుణ్యం వలన వచ్చేవి కూడా కష్టాలే, క్లేశాలే. ఏ దృష్టితో? శుద్ధ భక్తి దృష్టితో అన్ని కష్టాలే. అంటే మనం ఇంద్రియ భోగం చేయడం కూడా ఆత్మకి దుఃఖమే. మనం ఏమనుకుంటున్నాం? భ్రమ చెందుతున్నాం, నేను అనుభవిస్తున్నాను, సుఖపడుతున్నానని. కానీ ఇంద్రియ భోగం ఆత్మకి దుఃఖమే.
ఏ విధంగా అయితే దుఃఖాలు, భౌతిక దుఃఖాలు దుఃఖమో ఆత్మకి, ఈ భౌతిక భోగాలు కూడా దుఃఖకారకాలే ఎవరికి? ఆత్మకి. కాబట్టి ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉండగలదు? కృష్ణుడి యొక్క సేవలో, భక్తిలో, శుద్ధ భక్తిలో మాత్రమే. కాబట్టి ఇక్కడ అందుకనే మనం ప్రారబ్ధం అప్రారబ్ధం అని మొదట దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ విధంగా పాపకర్మలకు ఫలితముగా అనుభవింపదగిన కష్టములు సంఖ్యల రూపమున బద్ధుడైన జీవాత్మను జన్మ జన్మల్లోనూ వెంటాడుతూ పీడించును. మన పాపకర్మలు పీడిస్తూ ఉంటాయి. పూర్వజన్మలో చేసిన పాపకర్మల ఫలితములను ప్రస్తుత జన్మలో అతడు అనుభవిస్తుండెను. ఈలోపు రాబో జన్మలలో అనుభవించుట కొరకై దుఃఖములను తిరిగి సృష్టించుకుని ఇప్పుడు చేస్తున్నాడు. పూర్వం చేసిన దానికి అనుభవిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు చేసే కర్మల వలన మళ్ళీ కొత్త కర్మ, కొత్త పాపం, పుణ్యం మొదలవుతూ ఉంటుంది. మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాడు. పరిపక్వము చెందిన పాపాలు అంటే ఏంటి? ఆ ప్రారబ్ధం ఏదైతే ఉందో అది పరిపక్వం చెందినప్పుడు ఏమవుతుంది? ఎలా వస్తుంది? దీర్ఘవ్యాధి రూపంలోనో, నిరంతరము చట్టపరమైన చిక్కులు అంటే కోర్టుల చుట్టూ కేసులు లేదా పోలీస్ స్టేషన్లు వీటి చుట్టూ తిరగడం, దీర్ఘమైన వ్యాధులు, నిమ్న పతనమైన కుటుంబం అంటే తక్కువ స్థాయి కుటుంబాల్లో, అంటే ఎటువంటి వసతులు సదుపాయాలు లేనటువంటి, నీచం ఎటువంటి సంస్కారాలు లేనటువంటి కుటుంబాల్లో పుట్టడం, ఇవన్నీ కూడా ద్వారానో, విద్య లేనివాడు లేదా అనాకారి రూపంలో విద్య లేనివాడు, అజ్ఞానిగాను, చదువు సంధ్య లేనివాడు, అనాకారి అంటే రూపంలో కూడా నల్లగా, చాలా చింపిరిగా, వికారంగా, అడవి జాతి వాళ్ళలాగా, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, ఏ విధమైన జ్ఞానం లేకుండా పుట్టడం, ఇవన్నీ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే మన యొక్క పాపకర్మ ఫలితాలు అనుభవిస్తున్నాము. మనం పూర్వజన్మల్లోని వివిధ పాప ఫలితములను ప్రస్తుతం అనుభవిస్తూ ఉంటాం. ప్రస్తుతం మన పాపకర్మ ఫలితములు భవిష్యత్తులో అనుభవించదాం. కానీ ఈ పాప ఫలితములన్నింటినీ కృష్ణ చైతన్య మార్గమును అనుసరిస్తూ క్షణములో వాటిని అరికట్టవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా పాప ఫలితాల నుంచి బయటపడడం ఏంటి? శుద్ధ భక్తి ఒకటే మార్గం. భక్తి కాదు, మళ్ళీ చెప్తున్నాను, శుద్ధ భక్తి. భక్తి రసామృతంలో ఏదైతే మనం చెప్తున్నామో ఎప్పుడు మనం ఎక్కువగా చర్చించేది శుద్ధ భక్తి గురించి మాత్రమే. ఏదైనా మనం భక్తి యొక్క లక్షణాలు అని అంటే దాదాపుగా నేను కానీ ప్రత్యేకంగా చెప్పనట్లయితే అది శుద్ధ భక్తి మాత్రమే. ఇక్కడ కూడా మనం చర్చించే 6 లక్షణాలు శుద్ధ భక్తి యొక్క 6 లక్షణాలు, భక్తి యొక్క 6 లక్షణాలు కాదు. కేవలం హరినామం చేసేవాళ్ళు ఇవన్నీ వస్తాయని కూడా కాదు. ఈ విషయమును బలపరుస్తూ శాస్త్ర ప్రమాణాలతో శ్రీల రూప గోస్వామి శ్రీమద్ భాగవతములోని ఒక శ్లోకమును ఉదాహరించారు. ఏంటది? యథాగ్ని సుసమిద్ధార్చి కరోత్యేధ్యాంసి భస్మసాత్ తథా మద్విషయా భక్తిరుద్ధ వైనాంసి కృత్స్నశః. ఇది మనకి భాగవతంలో రూపగోస్వామి 11వ స్కందం 14-19లోని ఒక శ్లోకం. శ్రీకృష్ణుడు ఉద్ధవునకు ఉపదేశించే సందర్భంలోని ఈ శ్లోకంలో ఇట్లు సంబోధించింది. దాని అర్థం ఏంటి? ప్రియమైన ఉద్ధవ, నా పట్ల భక్తియుక్త సేవ ఎండుకట్టెల నిన్నింటినైనను కాల్చి బూడిద చేయగల మండుటగ్ని వంటిది. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడి పట్ల చేసేటువంటి నా భక్తియుక్త సేవ, ముఖ్యంగా మళ్ళీ ఏంటి? శుద్ధ భక్తియుక్త సేవ. ఇక్కడ అది కూడా మనకు గుర్తుంది. శుద్ధ భక్తియుక్త సేవ ఎలాంటిది? మండుటగ్ని వంటిది. కాబట్టి మండే అగ్నిలో ఎండు కట్టెలను ఎన్ని వేసినా కాల్చేస్తుంది, పచ్చి కట్టెలు కాలవు. మళ్ళీ ఎంత మండే అయినా పచ్చిగా ఉంటే కాలదు. మండుటగ్ని ఎండు కట్టెలను ఎన్నింటినైనా కాల్చి బూడిద చేయగలదు. ఉదాహరణకు భగవద్గీతలో అర్జునుడు యుద్ధమును పాపకర్మగా భావించాడు. అర్జునుడు ఏమనుకున్నాడు? యుద్ధం పాపం కదా. కానీ శ్రీకృష్ణుడు తన ఆదేశానుసారం అతడిని రణరంగంలో నెలకొల్పాను. దానితో ఆ యుద్ధం భక్తియుక్త సేవగా మారింది. కాబట్టి మనకి బాహ్య దృష్టికి పాపం, అహింస, హింస కానీ లేదా చాలా దారుణంగా కానీ ఏదైనా అనిపించవచ్చు. కానీ కృష్ణుడు ఆదేశం అయితే, అది కృష్ణుడికి ఇష్టమైతే అది నరకడం కానీ, చంపడం కానీ, లేదా ఇంకేదైనా కానీ అంటే భౌతిక దృష్టికి పాపంగా అనిపించవచ్చు. కానీ అది కృష్ణుడికి చేసే సేవ అవుతుంది. ఎప్పుడు? అది కృష్ణుడి ఆజ్ఞ అయితే. దానితో యుద్ధం భక్తియుక్త సేవగా మారెను. కనుక అర్జునుడు ఎట్టి పాపకర్మ ఫలితాలకు కూడా గురి కాలేదు. అంటే పాపకర్మ అంటలేదు, పాపం అంటలేదు అర్జునుడిని. కారణం కృష్ణుడు ఆదేశించాడు, అర్జునుడు చేశాడు కాబట్టి.
శ్రీల రూపగోస్వామి శ్రీమద్ భాగవతం నుండి అంటే 3వ స్కందం 33-6వ శ్లోకంలో మరొక శ్లోకాన్ని ఉదాహరించారు. అందులో దేవహూతి తన కుమారుడైన కపిల భగవానుడితో ఇట్లనను. దేవహూతి కపిల భగవానుడితో ఇట్లా అన్నది ఏమంది? హే ప్రభు, శ్రవణము కీర్తనలతో ఆరంభమయ్యే నవవిధ భక్తి మార్గములు కలవు. ఎవరు నీ లీలలను వింటూ, ఎవరు నీ మహిమలను కీర్తిస్తూ, ఎవరు నీకు నమస్కరిస్తూ, నిన్నే స్మరిస్తూ నవవిధ భక్తియుక్త సేవా మార్గములలో ఏ ఒక్కదాన్ని అనుసరించినను అట్టివాడు స్వపాకుల అంటే ఏంటి? కుక్క మాంసం తినే స్వపాకుల గృహమును జన్మించినను వెంటనే యజ్ఞయాగాదులు చేయుటకు యోగ్యుడు. ఎవరైతే కృష్ణుని ఈ విధంగా నవవిధ భక్తి మార్గాల్లో ఏ ఒక్కదాని ద్వారా ఆరాధిస్తారో వాళ్ళు అనేక ఏ యజ్ఞాన్ని యాగాన్నైనా చేయడానికి అర్హత పొందుతారు. ఏంటి? వాళ్ళు ఒకవేళ కుక్క మాంసం తినే స్వపచుల ఇంట్లో పుట్టినా కానీ. అట్లే పూర్తి కృష్ణ చైతన్యంతో ఎవరైనా భక్తియుక్త సేవలో నెలకొనివాడతాడు ఎట్లు పవిత్రుడు కాకుండాను. పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉంటే ఖచ్చితంగా పవిత్రుడు అవుతాడు. అది సాధ్యపడదా? సాధ్యపడుతుంది. ఏది? పూర్తిగా కృష్ణ చైతన్యంతో ఉండి శుద్ధ భక్తిని కానీ వాళ్ళు సాధన చేస్తే ఖచ్చితంగా వాడు శుద్ధి చెందుతాడు. ఎటువంటి యోగం చేయడానికైనా, ఎటువంటి యజ్ఞం యాగాదులు చేయడానికైనా ఈ సృష్టిలో ఉన్న గొప్ప బ్రాహ్మణుల కంటే కూడా గొప్ప వ్యక్తి అవుతాడు. కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవలో నెలకొన్న వ్యక్తి నిస్సందేహముగా సమస్త భౌతిక పాపకర్మల నుండి విముక్తుడగును. కనుక భక్తియుక్త సేవ, భక్తి సమస్త పాప ఫలితములను నిర్మూలించగలిగేలా శక్తి కలిగింది. కాబట్టి క్లేశాగ్ని శుద్ధ భక్తి అన్నిటినీ కూడా నిర్మూలించగలదు, దహించగలదు. సహజంగానే భక్తుడు పాపకర్మల్లో పాల్గొనకుండా జాగ్రత్త వహించు. కాబట్టి ఎప్పుడైతే శుద్ధ భక్తుడు ఏం చేస్తాడో మళ్ళీ పాపాలు చేయడం అనేది ఉండదు. భక్తునిగా అది అతని ప్రత్యేక లక్షణము. అట్లు భక్తియుక్త సేవను అనుసరించుట చేత స్వపాకుల గృహములో జన్మించిన వారైనప్పటికీ వేదవీతమైన యజ్ఞయాగాది క్రతువులను చేయుటకు అధికారమును పొందునని శ్రీమద్ భాగవతం తెలుపుతుంది. మనం చెప్పుకున్నాక భాగవతంలో ఉంది ఏంటి? వాడు కుక్క మాంసం తినేవాడైనా భక్తుడైతే వాడు అన్ని రకాల యాగాలు చేయడానికి అర్హతను సాధిస్తాడు. దీని నుండి స్వపాకుల గృహమున జన్మించిన వ్యక్తికి యజ్ఞయాగాది క్రతువులను నిర్వర్తించే అధికారము లేదని తెలియను. దీని ద్వారా మనకేమర్థం అవుతుంది? ఎవరైతే కుక్క మాంసం తినేవాళ్ళు సాధారణంగా వాళ్ళు యజ్ఞయాగాదులు చేయడానికి వాళ్ళకి అర్హత ఉండదు. వేదంలో ఈ క్రతువులను నిర్వర్తించే అధికారము గల పురోహిత వర్ణము బ్రాహ్మణ వర్ణముగా పేర్కొనబడిన కనుక ఒకరు బ్రాహ్మణుడు కానిదే ఈ క్రతువులు నిర్వర్తించరాదు. కాబట్టి ఈ క్రతువులు యజ్ఞాలు చేయాలంటే బ్రాహ్మణుడు అవ్వాలి. బ్రాహ్మణుడైతే సాధారణంగా అంటే వర్ణాశ్రమంలో బ్రాహ్మణుడు అవ్వచ్చు, లేదా భక్తి చేయడం ద్వారా కూడా బ్రాహ్మణుడి కంటే ఉత్తముడయ్యి వాడు కూడా చేయొచ్చు. పూర్వజన్మ కర్మ ఫలితముల చేత ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబమున లేక సునక మాంసమును భుజించు స్వపాకుల కుటుంబమును కానీ జన్మించును. ఒకరు స్వపాకుల గృహమును జన్మించననగా అతని పూర్వజన్మ కర్మలు పాపకర్మలు అని అర్థం. కాబట్టి కుక్క మాంసంలో ఇంట్లో పుట్టాడంటే పూర్వం ఏదో పాపం చేశాడు. కానీ అట్టి వ్యక్తి కూడా భక్తియుక్త సేవా మార్గమును ఎన్నుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని పవిత్ర భగవన్నామ సంకీర్తనం చేసినచో అతడు వెంటనే యజ్ఞయాగాదుల క్రతు నిర్వహణకు యోగ్యుడగును. అనగా అతని పాప ఫలములన్నీ వెంటనే నశించనని అర్థము. ఇక్కడ భాగవతంలోని శ్లోకం ఇచ్చారు. ఏంటి? ఏ దేవహూతి చెప్తుంది కపిల భగవాన్ యన్నామధేయ శ్రవణాను కీర్తనాద్యత్ ప్రహ్వణాద్యత్ స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్య నవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. ఇది దాని శ్లోకం. అంటే ఏంటి? కుక్క మాంసం తినేవాడు ఇంట్లో పుట్టినా వాడు కానీ భక్తియుక్త సేవ నవవిధ భక్తి మార్గాల్లో ఏ ఒక్కదాన్ని అనుసరించినా వాడు మహాత్ముడు అవుతాడు. బ్రాహ్మణుడి కంటే గొప్పవాడయ్యి అనేక యజ్ఞ యాగాదులు క్రతువులు నిర్వహించడానికి అర్హతను సాధిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. ఇంకా క్లేశాగ్నిలో ఇంకా చాలా ఉంది. నేను ఇంతటితో ఆపుతున్నాను. తర్వాత మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఎవరికైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి. మాంసం తినే వాళ్ళ కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళకి ఎట్లా తొందరగా పాపాలు పోతాయి బాబు? అంటే వాళ్ళ పూర్వజన్మ దాని వల్లనే వచ్చారు కదా, పుట్టిరు కదా. ఇక్కడ భక్తి ఎక్కడ పుట్టినా వాడు భక్తి చేస్తాడు కదా. హరినామం చేయడం, ఏకాదశి, భగవంతుడికి నివేదన చేయడం. వాడు ఏ కులం, ఏ జాతి, క్రైస్తవుడా, మహమ్మదీయుడా, చండాలుడా, లేదా అడవి జాతి వాడా కాదు. ఏ జాతి వాడైనా భక్తి నియమాలు కానీ పాటిస్తే, అంటే ఈ 4 నియమాలు, హరినామం చేయడం, వైష్ణవులకు సేవ చేయడం, ఇవి చేస్తే వాళ్ళు పవిత్రులు అవుతారు అంటున్నారు. అంతేగాని అలాగే ఉంటే ఎవరు పవిత్రులు అవ్వలేరు.
అంటే ఈ జన్మలోనే ఇట్లా చేసుకుంటే పవిత్రులు పాపాలు పోతాయి. అవును. పవిత్రులై నెక్స్ట్ జన్మ మంచి. నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే వాడు పవిత్రుడైతే ఈ జన్మలోనే వాడు యజ్ఞయాగాదులు చేయొచ్చు. వాడు కుక్క మాంసం తినే కుటుంబంలో పుట్టినా కూడా వచ్చే జన్మ వరకు ఉండాల్సిన పని లేదు. ఎవరికైనా ఏమి లేవు కదా. సరే ముగిద్దాం. భక్తి రసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదికి జై.